గోపాలపట్నం అనే గ్రామంలో వీరయ్య, భూమయ్య అనే రైతులు ఉండేవాళ్లు. ఇద్దరూ మంచి మిత్రులు. పక్కపక్కనే ఇల్లులున్నట్టు పక్కపక్కనే పొలాలు ఉండేవి. ఇద్దరూ కలిసి తమ పొలాలని దున్నుకునేవాళ్లు. ఒకే పంటని వేసేవాళ్లు. వీరయ్య పొలంలో వేసిన పంట మాత్రం అధికంగా పండేది. భూమయ్య పొలంలో వేసిన పంట సరిగ్గా పండేది కాదు. దాంతో భూమయ్య ఎంతో దిగులు పడేవాడు. అది చూసి వీరయ్య ఎంతో ఓదార్చేవాడు. స్నేహితుడి ఓదార్పుతో భూమయ్య పంట సరిగ్గా రాలేదని ఆ బాధే మర్చిపోయేవాడు. మళ్ళీ వీరయ్యతో కలిసి పొలం దున్నటం మొదలుపెట్టేవాడు. వీరయ్య భార్య గంగ, భూమయ్య భార్య సుశీల. ఆడవాళ్ళిద్దరూ ఎంతో ఆప్యాయంగా వదినా అంటూ పలకరించుకునేవాళ్లు. చేసిన వంటల్ని పంచుకునేవాళ్లు. వీరయ్య కూతురుని ఎంతో అల్లారుముద్దు చేసేవాళ్లు. అలా 6 నెలలు గడిచాయి. వీరయ్య వేసిన పంట బాగా కాసింది. లాభాలను తీసుకొచ్చి పెట్టింది. ఇక ఎప్పటిలాగానే భూమయ్య వేసిన పంట సరిగ్గా కాయలేదు. నష్టాన్ని తీసుకొచ్చి పెట్టింది. అది భూమయ్య భరించలేకపోయాడు. ఈ వ్యవసాయ భూమిని నమ్ముకొని ఇప్పటి వరకు చేసిన అప్పును తీర్చటం ఎలాగో నాకు అర్థం కావటంలా. చావు తప్ప ఏ మార్గం నాకు కనిపించటం లేదు. ఇంటి నుంచి సుశీల వచ్చేలోపు నేను బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటాను అని అనుకొని కన్నీళ్లతో పొలం నుంచి బావి వైపు వెళ్తుంటే వీరయ్య చూశాడు. అయోమయంగా, భూమయ్యేంటి పెద్ద బావి దిక్కుకెళ్తున్నాడు? పంట సరిగ్గా రాలేదని నిరాశ చెంది ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు ఏంటి? అయ్యో భూమయ్య అని అనుకొని చకచకా భూమయ్య వైపు నడుస్తున్నాడు. భూమయ్యే పెద్ద బావి దగ్గరికి చేరుకుని బావుగట్టిన నిలబడ్డాడు. కన్నీళ్లతో, నన్ను మన్నించు సుశీల అని అందులోకి దూకబోయాడు. వీరయ్య వచ్చి వెనక్కి లాగాడు. కోపంగా, పిచ్చి పట్టిందా? అవునరా, పిచ్చి పట్టింది. ఏ పంట వేసినా నష్టం వస్తుంటే పిచ్చి పట్టకుండా ఎలా ఉంటుందిరా వీరయ్య? నన్ను చావనివ్వు. ఇప్పటిదాకా చేసిన అప్పులు చాలు. ఇంకప్పు చేయటం నా వల్ల కాదు. ఈ భూమిలో సరైన పంట నేను పండించలేను. భూమయ్య, మనం రైతులంరా. ఈ భూమాతకి బిడ్డలం. తల్లి మీద అలిగితే ఎలా చెప్పు? అమ్మకు కూడా మరి మీద ఒకసారి కాపోయినా ఒక్కసారైనా ప్రేమ కలగాలి కదా వీరయ్య. ఒక పంట కాపోయినా ఒక పంటకైనా కొడుకు బతకడానికి ఇవ్వాలి కదా. ఇస్తుందిరా. భూతల్లిచ్చేంతవరకు ఓపిక పట్టాలి. ఇంక నా వల్ల అయ్యేలా లేదురా వీరయ్య. చావు తప్ప మరో దారి లేదు. నేనుండగా చావుని నీ దగ్గరికి రానివ్వందా? నీ పొలాన్ని కూడా నేనే కావలు చేస్తాను. నీ అప్పు కూడా నేనే తీరుస్తాను. నువ్వు మాత్రం నాకు ఒక ప్రమాణం చేయి. ఇంకెప్పుడు నీకు చెప్పకుండా చావనిలేరా? ప్రమాణం చేస్తున్నాను. అలా భూమయ్యతో ప్రమాణం తీసుకుని ఇంటికి పంపించాడు. ఇక అప్పటినుంచి వీరయ్య మరింతగా కష్టపడ్డం మొదలుపెట్టాడు. భూమయ్య ఇంటి పట్టునే ఉండేవాడు. సుశీల కూలి పనులకు వెళ్తూ ఉండేది. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున చీకటి పడ్డాక ఇంటికొచ్చిన వీరయ్య బయటున్న మంచంలో దిగాలుగా కూర్చున్నాడు. ఇంట్లో కూర్చుని కూతురు మీనాకి కథ చెప్తున్న గంగ తన భర్త వచ్చినట్టుగా గ్రహించి, మీనా, పొలం నుంచి మీ నాన్న వచ్చినట్టున్నాడు. వెళ్ళి తాగడానికి నీళ్లు తల్లి అని కూతురికి చెప్పింది. అలాగేనమ్మా. మీనా నీళ్ల గ్లాస్ తీసుకుని వీరయ్య దగ్గరికొచ్చింది. కూతురు రాకని కూడా గమనించకుండా వీరయ్య బాధపడుతున్నాడు. మీనా ఆ విషయాన్ని గ్రహించింది. నాన్నా, నీళ్లు తాగు. వీరయ్య నీళ్లు తీసుకుని తాగుతాడు. ఏమైంది నాన్న? ఎందుకలా బాధపడుతున్నారు? ఏమీ మాట్లాడకుండా వీరయ్య కూతురు చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. ఇంట్లో ఉన్న గంగ భర్త ఏడుపు విని కంగారుతో బయటకొచ్చింది. కూతురు చేతులు పట్టుకుని ఏడుస్తున్న భర్త వీరయ్యని చూసింది. తల్లి కూతురు అయోమయంగా ముఖాలు చూసుకున్నారు. కాసేపటికి వీరయ్య తేరుకున్నాడు. నాన్నా, నాన్న, ఏం జరిగింది? ఎందుకంతలా ఏడుస్తున్నావు? ఏమైంది మామ? కిందటిసారి పంట మొత్తం వర్షాలు కొట్టుకుపోతేనే గుండె రాయి చేసుకుని నిబ్రంగా ఉన్నోడివి నువ్వు. ఇప్పుడేమైందని అంతలా ఏడుస్తున్నావు మామా? ఈసారైనా పంట చేతికొస్తుంది కదా. చేసినప్పులో సగం అప్పు తీరిపోతుంది అనుకున్నాను గంగ. కానీ విత్తనాలు నకిలీ విత్తనాలు గాటంతో గింజలు రాలిపోయి గడ్డి మాత్రమే మిగిలింది. ఇప్పుడు ఆ గడ్డిని తీసుకొచ్చి ఏం చెయ్యాలి? ఇదంతా భూమయ్య పొలం కౌలు చేసినప్పటి నుంచి జరుగుతుంది. నేను వద్దని ఎంత చెప్పినా వినలేదు. ఇప్పుడు చూడు మామ, ఆ అన్నయ్య దరిద్రం మనకి పట్టుకుంది. మన పొలంలో వేసిన పంట పోయింది. కౌలు తీసుకునేసిన పంట పోయింది. ఇప్పుడు మనకి దిక్కెవరు మామా? అని కొంచెం కోపంగా అంటుంది. అప్పుడే తమ ఇంటికొచ్చిన భూమయ్య, సుశీల ఆ మాటలు వింటారు. వాళ్ళేమీ బాధపడలేదు. వీరయ్య పరిస్థితి చూసి జాలిపడ్డారు. భూమయ్య వీరయ్య దగ్గరికొచ్చాడు. హోరే, నేనప్పుడే చెప్పానురా వీరయ్య, నువ్వే వినిపించుకోవాలా? గంగ చెప్పినట్టు నా పొలాన్ని నువ్వు కౌలుకి తీసుకున్నాకే నీ పొలానికి కూడా దిష్టి తగిలిందిరా.
నాకీ పంట తాలూకు కౌలు డబ్బులు ఇవ్వద్దులే గాని చేసిన అప్పుల గురించి ఆలోచించరా. భూమయ్య, నీ దగ్గర డబ్బుంటే సర్దుబాటు చేయరా, నేను మళ్ళీ సర్దుతాను. డబ్బా నా దగ్గర, నీకు తెలుసు కదరా, నేనే కూలి పనులు చేసుకుంటా పొట్ట నింపుకుంటున్నాను. ఇంకా నా దగ్గర డబ్బెట్టా ఉంటుంది చెప్పు. అవునులే, నువ్వు చెప్పేది కూడా నిజమేగా. భూమయ్య అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. బాధపడుతూ కూతురు మీనాకు ఆ రోజు రాత్రి అన్నం తినిపించి పడుకోబెడుతుంది గంగ. బయట మంచంలో పడుకున్న వీరయ్యకి, ఇంట్లో చాపలో పడుకున్న గంగకి నిద్ర పట్టడం లేదు. పంట కోసం చేసిన అప్పుల వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు గుర్తుకు రావటం మొదలుపెట్టారు. రోజులు గడుస్తూ ఉంటాయి. అప్పుల వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఇంటికి వస్తూ ఉంటారు. 2-3 రోజుల్లో డబ్బులు ఇవ్వాలని బెదిరించి వెళ్తూ ఉంటారు. చేతికొచ్చిన పంట నకిలీదైపోయింది. అప్పు చేసి పెట్టిన డబ్బులకి చివాట్లు తప్పడం లేదు. ఇక మనం బతకడానికి కావాల్సిన సరుకులు లేవు. ఉన్న ఒక్కగానొక్క కూతురికి కూడా 3 పూట్ల కడుపు నిండా అన్నం పెట్టలేని పరిస్థితి అయింది అని బాధపడుతూ ఉంటుంది గంగ. వీరయ్య ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు. మీనా మాత్రం ఆకలి అంటూ ఏడుస్తూ ఉంటుంది. గంగ నీళ్లు తాగించి పడుకోబెడుతుంది. గంగ కూతురు పడుకుని ఉంటారు. వీరయ్య వాళ్లకు దండం పెట్టి, నన్ను మన్నించు గంగ, ఈ అప్పుల బాధకి నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి అడవిలో బాధగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలో ఒక ఆవు పరిగెత్తుకుంటూ వీరయ్య దగ్గరికొచ్చింది. నన్ను కాపాడండి బాబు, నేను దేవుడి ఆవుని బాబు అని ఆవు చెప్తూ ఉండగా వీరయ్య మాట్లాడుతున్న ఆవుని అయోమయంగా చూస్తూ ఉంటాడు. ఆవు కంగారు పడుతూ ఉంటుంది. అయ్యా రైతుగారు, నన్ను కాపాడండి. 2 దొంగలు నన్ను పట్టుకెళ్ళి అమ్ముకోవాలని చూస్తున్నారు. నన్ను కాపాడండి బాబు అని వీరయ్యని తలతో ముందుకు నెడుతుంది. వీరయ్య తుల్లిపడి ఆశ్చర్యం నుంచి తేరుకుంటాడు. 2 వ్యక్తులు ఆ ఆవు దగ్గరికి పరుగున వచ్చారు. ఏయ్, ఆ ఆవును అప్పగించి ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే. వద్దు రైతన్నా, నన్ను వాళ్ళకు అప్పగించొద్దు. వాళ్ళు నన్ను అమ్ముకోవాలని చూస్తున్నారు. నేను దేవుడి ఆవును. ఎక్కడ దొరికితే అక్కడ తినేసి పడుకుంటాను. ఈ దొంగలు నన్ను పట్టుకొని అమ్మాలని చూస్తున్నారు బాబు. నేను తప్పించుకుని వచ్చాను అని ఆవు చెప్పింది వీరయ్య వింటాడు. అది నిజమని గ్రహించి కర్రతో ఆ 2 దొంగల్ని తరిమి తరిమి కొడతాడు. ఆ తర్వాత అడవిలో ఒకచోట ఆవు వీరయ్య కూర్చుని తమ బాధలు చెప్పుకుంటూ ఉంటారు. వీరయ్య బాధ విన్న ఆవు, బాధపడకు వీరయ్య, నేనొక మాయా బంగారు ఆవుని. ఇప్పుడు మీకు బంగారు పాలిస్తాను. వాటిని అమ్ముకుంటూ బ్రతకండి. అలా వచ్చిన డబ్బులతో నీ అప్పు తీర్చుకో అని చెప్పగానే వీరయ్య సంతోషపడుతూ ఆ ఆవుని తీసుకుని ఇంటికి వస్తాడు. గంగకు, కూతురికి జరిగింది చెప్తాడు. ఇక అప్పట్నుంచి వీరయ్య ఆవు కోసం పచ్చని గడ్డి కోసుకొచ్చి వేస్తూ ఉంటాడు. ఆవు బంగారు పాలిస్తూ ఉంటుంది. ఆ పాలనమ్ముకుంటూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. అది నచ్చని భూమయ్య ఒక రోజున దొంగతనంగా పాలు పితుకాలని ఆవు దగ్గరికి వస్తాడు. అదేమో దేవుడి ఆవు భూమయ్యని గమనించింది. తోకతో గట్టిగా కొడుతుంది. అంతే, భూమయ్య పళ్ళు అతని చేతిలో ఉంటాయి. అది చూసి ఆవు సంతోషంగా నవ్వుతూ ఉంటుంది. ఇక అప్పట్నుంచి భూమయ్య వీరయ్య ఆవు దగ్గరికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ జీవిస్తూ ఉంటాడు. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. పుష్పగిరి గ్రామంలో ఉండే శారద తన కొడుకు కోడలతో ఎలాంటి కలహాలు లేకుండా సంతోషంగా జీవించేది. శారద భర్త 2 సంవత్సరాల క్రితం కరోనా అప్పుడు చనిపోయాడు. అప్పట్నుండి శారద తన కొడుకు కోడలతో కలిసుంటుంది. శారద చుట్టాలెవ్వరూ వారి కుటుంబంతో మాట్లాడేవారు కాదు. ఎందుకంటే సుధాకర్ వైదేహిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ పెళ్లి జరగటం శారద బంధువులకి ఇష్టం లేదు. ఒకరోజు వైదేహి, అత్తయ్య, మన ఇంటికి ఇంకా చుట్టాలు రారా? మీ పెళ్లి జరగడం మా బంధువులకి ఇష్టం లేదు కోళ్ళ. అందుకే వాళ్ళెవరూ మన ఇంటికి రారు. మనల్ని ఏ కార్యాలకు కూడా వాళ్ళు పిలవరు. ఇదంతా నా వల్లే కదా అత్తయ్య. వాళ్ళకి నచ్చకపోతే ఏంటి? నాకు నా కొడుకు నువ్వు నచ్చావు కదా, నీ వల్లని ఎందుకు అనుకుంటున్నావు కోళ్ళ? వాళ్ళకి రావాలనుకుంటే వస్తారు. ఏమో అత్తయ్య, నా వల్ల మీకు అందరూ దూరం అయిపోయారు. చాలాసార్లు ఈ విషయంలో నేను బాధపడ్డాను. నువ్వేం బాధపడబాక వైదేహి, భోజనం టైం అవుతుంది, నువ్వెళ్ళి వంట చేయి. అలాగే అత్తయ్య అని వంటగదికెళ్లి వంట చేస్తుంది. ఇంతలో శారదకి తన దూరపు చుట్టమైన వినోద్ నుంచి ఫోన్ వస్తుంది. శారద ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది. వినోద్ సెలవులకి మీ ఇంటికి వస్తున్నామని చెప్తాడు. అది విన్న శారద చాలా ఆనందపడుతుంది. వెంటనే వైదేహి సుధాకర్ని పిలుస్తుంది. అమ్మ వైదేహి, సుధాకర్, ఇద్దరు ఎట్టరండి. శారద పిలవగానే ఇద్దరూ అక్కడికొచ్చారు. ఏంటమ్మా, బాగా సంతోషంగా కనిపిస్తున్నావు, ఏంటి సంగతి? సెలవులకి మన ఇంటికి వస్తున్నామని మన దూర బంధు ఫోన్ చేశాడు బాబు. దూరపు బంధువా? ఎవరమ్మా? మా అమ్మకి దూరపు చుట్టాలరే బాబు. పేరు వినోద్.
నువ్వు వాళ్ళని ఇప్పుడు చూడలేదులే. అయితే మన ఇంటికి త్వరలో చుట్టాలు రాబోతున్నారు. చాలా సంతోషంగా ఉంది అత్తయ్య. అవునమ్మా వైదేహి, మనం వాళ్ళని బాగా చూసుకోవాలి. వాళ్ళకి మన ఇంటి భోజనం రుచి చూపించాలి. తప్పకుండా అత్తయ్య. బాబు సుధాకర్, ఇంట్లో సరుకులు అయిపోయాయి, నువ్వెళ్ళి తీసుకురా. అలాగేనమ్మా. వైదేహి, సరుకులు పట్టి తీసుకురా అనగానే వైదేహి సరుకుల పట్టి సుధాకర్ చేతికి ఇస్తుంది. సుధాకర్ ఆ పట్టి పట్టుకుని మార్కెట్కి వెళ్ళిపోతాడు. మరుసటి రోజున వినోద్ తన భార్య అంజలిని తీసుకుని శారద వాళ్ళ ఇంటికి వస్తాడు. రండి బాబు, అందరు బాగున్నారా? బావున్నాం పెద్దమ్మా. వైదేహి, వినోద్ వాళ్ళు వచ్చారు, వాళ్ళ కాఫీ తీసుకురా. వైదేహి కిచెన్ నుండి తీసుకొస్తున్నాను అత్తయ్య. కాసేపటి తర్వాత వైదేహి వారికి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది. వారుండటానికి గది చూపిస్తుంది. శారద వారికి అతిథి మర్యాదలు చేస్తుంది. వారికి రోజు వంటలు చేయలేక వైదేహికి సహనం కోల్పోతుంది. వారం కాస్త నెలయ్యింది, కాని వాళ్ళు వెళ్లట్లేదు. శారద వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు. అత్తయ్య, నా వల్ల అధిక వంట చేయడం. అంజలి వాళ్ళు వచ్చి 4 రోజులు అయిపోయింది, ఇంకెప్పుడు వెళ్తారు? అదేంటమ్మా అట్ట అంటున్నావు? వాళ్ళకి నచ్చిన రోజులు ఉండనియ్యి. చాలా రోజుల తర్వాత వచ్చారు కదా, మీ ఇష్టం అత్తయ్య. నేనైతే అన్ని రకాల వంటలు చేయలేను. కొన్ని రోజులే కదా వైదేహి, చేసి పెట్టు. వైదేహికి కోపం వస్తుంది, కాని అత్తగారి మీద కోపం చూపించకుండా వెళ్లిపోతుంది కిచెన్లోకి. ఒకరోజు అంజలి కన్ను వైదేహి బీరువాపై పడింది. వైదేహి ప్రమేయం లేకుండా బీరువా తెరుస్తుంది. అందులో ఒక చీర అంజలికి బాగా నచ్చుతుంది. వెంటనే ఆ చీర వేసుకుంటుంది. అంజలి కట్టుకున్న చీర వైదేహి చూస్తుంది. ఏంటి అంజలి, ఈ చీర అచ్చం నా చీరలాగే ఉంది. నీ చీరలో ఏంటి? నీ చీరే అక్క. నా చీర నీకెవరిచ్చారు? నీ బీరువాలో ఉంటే నేనే తీసుకున్నానక్క. నన్ను అడగకుండా ఎలా తీసుకుంటావు అంజలి? ఏమో, నాకు నచ్చింది, నేను తీసుకున్నాను. అంతలోనే అక్కడికి శారద వస్తుంది. ఏమైంది అంజలి, ఇద్దరు కోపంగా మాట్లాడుకుంటున్నారు? అత్తమ్మా, నాకు అక్క చీర బాగా నచ్చింది, అందుకే వేసుకున్నాను. దానికి అక్క ఎందుకు వేసుకున్నాను అడుగుతుంది. కాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాలు తిట్టాగైనా మాట్లాడేది అంటూ వైదేహి మీద కోప్పడుతుంది. ఇక ఏమీ చేయలేక వైదేహి బాధతో తన గదిలోకి వెళ్లిపోతుంది. చుట్టం చూపుకొచ్చిన అంజలి వైదేహి బంగారు నగలు, పట్టు చీరలు, రోజు ఏదో ఒక వస్తువు వాడుతూ ఉండేది. దానివల్ల అత్తాకోడల మధ్య గొడవలు రావటం మొదలైంది. కొద్ది రోజులకి అత్తాకోడల మధ్య దూరం పెరిగింది. ఒకరోజు అంజలి, అత్తమ్మా, మా రూమ్ లో ఏసీ పనిచేయడం లేదు, మేము ఏసీ లేకుండా ఉండలేం, మీరు మాకివ్వండి. మీరెలాగో ముసలివారే కదా, మీకు ఏసీ ఎందుకు అని వెటకారంగా అంటుంది అంజలి. ఇక ఏమీ చేయలేక శారద, సరే తల్లి, నా రూమ్ లో పడుకోండి. అలా శారద రూంలో ఉన్న వస్తువుల్ని కూడా వాడసాగింది అంజలి. శారదకి అంజలి మీద కోపం వస్తుంది, కానీ చుట్టం చూపుకొచ్చిన వాళ్ళు కదా, ఏమీ అనలేదు. వైదేహి దగ్గరికెళ్ళి ఇలా అంటుంది. కోళ్ళ, ఈ అంజలి వల్ల నాకు కూడా అసలు మనశ్శాంతి లేకుండా పోయింది. చుట్టం చూపుకొచ్చి ఇక్కడ తెష్టేశారు ఇద్దరు. ఇప్పటికైనా నా బాధ ఏంటో మీకు అర్థమైందా? మన్నించి కోళ్ళ, నువ్వు చెప్పినప్పుడు నాకు అర్థం కాల, ఇప్పుడు అర్థమైంది. మనమే ఏదైనా చేసి పంపించేద్దాం అని అత్తాకోడళ్ళు ఆలోచిస్తూ ఉండగా ఆ పగలు గడిచిపోతుంది. రాత్రి 8 గంటల సమయానికి సుధాకర్ బాగా అలసటగా ఇంటికొచ్చాడు. ఏమైంది బాబు, ఇంత ఆలస్యం కూర్చో? నేను పనిచేసే దగ్గర ఒక కుర్రాడు పని మానేశాడమ్మా. అతని పని కూడా నేనే చేయాల్సి వచ్చింది. ఎవరైనా పనిలోకి దొరికితే బాగుండు. అంతలోనే శారదకి ఒక ఆలోచన వచ్చింది. బాబు, వినోద్ అట్ట ఖాళీగానున్నాడు కదా, తను నీతో పాటుకు తీసుకెళ్ళు. తప్పకుండా తీసుకెళ్తానమ్మా. అంతే. ఇక వెంటనే శారద వినోద్ని పిలుస్తుంది. బాబు వినోద్, ఇటరా. ఏంటి పెద్దమ్మా పిలిచారు? సుధాకర్ చేసే పని దగ్గర ఒకళ్ళు పని మానేశారు, నువ్వేమైనా వెళ్తావా? పెద్దమ్మా, నేను పని చేయడం కోసం ఇంటికి రాలేదు, ఏదో సెలవులకని వచ్చాను. మీరు మమ్మల్ని అవమానిస్తున్నారు. అంటే మీరు చాలా రోజులు అయిపోయింది కదా బాబు, ఏదైనా పని చూసుకుందాని వచ్చారనుకున్నాను, అందుకే పనికి వెళ్తావా అని అడిగాను అంటూ ఎంతో తెలివిగా సమాధానమిస్తుంది శారద. వినోద్ ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వైదేహి తన భర్తతో, ఏవండి, ఈ వినోద్ వాళ్ళు ఎప్పుడు పోతారో ఏమో. ఏమైంది వైదేహి, నిన్నేమైనా అన్నారా ఏంటి? ఏం లేదండి, అంజలి నా చీరలన్నీ వాడుతుంది, అంతేకాకుండా వాళ్ళకి రోజు చాలా రకాల వంటలు ఉండాల్సి వస్తుంది. అయ్యో వైదేహి, నీకు ఇంత ఇబ్బంది అవుతుందా? అందుకే నాకు చుట్టాలంటే ఎక్కువ ఇష్టం ఉండదు తెలుసా. పడుకోండి, చాలా సమయం అయింది, నాకు తప్పదు కదా, మళ్ళీ ఉదయాన్నే లేచి వంటలు చేయాలి. వైదేహి అలా అనగానే సుధాకర్ ఆలోచిస్తూ పడుకుంటాడు. వైదేహి ఉదయాన్నే నిద్రలేస్తుంది. ఇంట్లోనేమో సరుకులు నిండుకున్నాయి. ఏవండి, సరుకులు నిండుకున్నాయి, వెళ్ళి తీసుకొస్తారా? అదేంటి వైదేహి, అంత త్వరగా సరుకులు అయిపోయాయా? రోజు 5 రకాల వంటలు చేస్తే అయిపోకుండా ఉంటాయా? వైదేహి, ఇంక నేను తీసుకురాలేను. నేను సంపాదించింది మొత్తం ఇంటి సరుకులకే అయిపోతుంది. ఒక్కసారికి వెళ్ళి తీసుకురండి. ఇక చేసేదేమీ లేక సుధాకర్ సరుకులు తీసుకొస్తాడు. ఒకరోజు అత్తాకోడలిద్దరూ కలిసి వినోద్ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. కాళ్ళ, ఇక నా వల్ల కాదేళ్ళని భరించడం, నువ్వే ఏదో ఒక మార్గం వెతికి వాళ్ళెక్కడి నుంచి వెళ్ళిపోయేలా చూడాలి. ఆలోచిస్తా అత్తయ్య, నాకు కూడా వాళ్ళకి వంట చేసి పెట్టే ఓపిక లేదు. ఆ రాత్రంతా వైదేహి బాగా ఆలోచించి ఒక పథకం వేస్తుంది. ఉదయాన్నే,
అత్తయ్య నేను ఒక ప్లాన్ చెప్తాను వినండి. చెప్పుకోళ్ళ అత్తయ్య, మనం ఇవాళ నుండి వినోద్ వాళ్ళకి పచ్చళ్ళు మాత్రమే పెడదాం. అవి తినలేక వాళ్లే వెళ్ళిపోతారు. వైదేహి ఆ రోజు కూరలు చేయలేదు. అంజలి వినోద్ తినటానికి వస్తారు. పచ్చళ్ళను చూసి, ఏంటక్కా ఇవాళ కూరలు చేయలేదా? అవునంజలి, ఇంట్లో సరుకుల్లో. అదేంటొదినా, అన్నయ్య సరుకులు తేలేదా? ఈ నెల జీతం ఇంకా రాలేదు వినోద్. అయ్యో అవునా వదినా అంటూ ఆ పచ్చడినే తినలేక తింటారు. అలా 2 రోజులవుతుంది. వైదేహి మాత్రం కూరలు వండటమే లేదు. వినోద్ పచ్చడితో తినలేక, ఏంటొదినా జీతం ఇంకా రాలేదా? లేదు వినోద్, మీ దగ్గర డబ్బులు ఏమైనా ఉంటే ఇవ్వండి, మళ్ళీ ఇస్తాం అని వైదేహి అనగానే వినోద్ అక్కడి నుంచి మాటలు మార్చి అంజలి దగ్గరికి వెళ్తాడు. అంజలి, మనం ఇక్కడే ఉంటే మన డబ్బులతో మనకి అన్నం పెట్టేట్టున్నారు. ఇక్కడి నుంచి మనం ఇంకో చుట్టాలింటికి వెళ్ళిపోదామా? ఏమైందండి? వైదేహి వదిన సరుకులకి డబ్బులు నన్ను అడుగుతుంది. వద్దులేండి, మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. ఇక్కడ 3 రోజుల నుండి పచ్చళ్ళు తిని నోరంతా చప్పబడిపోయింది. మనం ఇంకో చుట్టాలింటికి వెళ్ళిపోదాం, పదండి. సరే అంజలి, నువ్వు త్వరగా బట్టలు సర్దు. అంతే, ఇంకా కొంచెం కూడా ఆలస్యం చేయకుండా బట్టలు సర్దేస్తుంది అంజలి. పెద్దమ్మా. ఏంటి వినోద్, ఇద్దరు బ్యాగులు పట్టుకున్నారు? పెద్దమ్మా, నాకు ఒక ముఖ్యమైన పని పడింది, మేము వెంటనే వెళ్ళాలి. అంతలోనే వైదేహి, ఏంటి వెళ్ళిపోతున్నారా వినోద్? ఇంకొన్ని రోజులు ఉండొచ్చు కదా. ఇప్పటికే చాలా రోజులైందక్క, ఇక మేము వెళ్తాం అని ఇంట్లో నుంచి వెళ్ళిపోతారు. అంతే, ఆ రోజు నుంచి శారద కుటుంబం చుట్టాల్ని పట్టించుకోవటమే మానేసింది. చుట్టాలంటే మనుషులే గాని మనశ్శాంతిని పోగొట్టేవారు కాదు. ప్రేమతో కూడిన ఆతిథ్యానికి పరిమితులు ఉంటేనే అనుబంధాలు బలపడతాయి. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.